వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్. ఈ వీడియో చూస్తుంటే గుండెలు పిండేస్తున్నట్టుంది కదా. వీధి కుక్కలని మనం జాలి చూపిస్తాం, కానీ అవి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయి. చిన్న పిల్లల్ని కిందకి పంపించాలంటే, రోడ్ల మీద పంపించాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే ర్యాబీస్ మరణాల్లో భారతదేశం 36% వాటా ఉందంట. భారతదేశం ఏటా 20,000 ర్యాబీస్ మరణాలను చవిచూస్తుందని ఒక అంచనా అంట. వర్షాకాలం కుక్కలకు పిచ్చెక్కుతుంది. కుక్క కాట్ల వల్ల ర్యాబీస్ వ్యాధి మనుషులకు సోకుతుంది. కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది ర్యాబీస్ సోకిన వాళ్ళు ఎంత నరకం అనుభవించి చనిపోతారో అంటే అంత నరకం అనుభవిస్తారు. వాళ్ళు వాటర్ని చూసినా, ఏది చూసినా చాలా భయపడిపోతుంటారు. ఈ ర్యాబీస్ వచ్చిన దాదాపుగా 1 or 2 daysలోనే వాళ్ళు మరణానికి దగ్గర అయిపోతూ ఉంటారు. మన పిల్లల విషయంలో, మన చుట్టుపక్కల ఇలాంటి వీధి కుక్కలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ప్రేమ ఉండొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెంపుడు కుక్కలైనా వీధి కుక్కలైనా. ప్లీజ్ లైక్, షేర్,